దీనికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన సంఘీభావంగా వచ్చినాను. సమాజం అంతా ఈ బాధితులకు సంఘీభావంగా ఉండాలి. ఈ ఊరు జరుగుతుంది, రేపు ఇంకో ఊరు జరుగుతుంది. ప్రకృతి అంతా నాశనం అవుతుంది. కృష్ణగిరి తమిళనాడులో ఉంది, మొత్తం నాశనం. చీమకుర్తి ఒంగోలు జిల్లాలో ఉంది, మొత్తం నాశనం. ఎక్కడ మైనింగ్ అయితే అక్కడ నాశనమే. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ దొంగల్ లంగల్ లఫంగలు ఉన్నారు. చోర్ బద్మాషంకి భారత్ రాజకీయాలంటే ఒక్కడు మనిషి లేడు దాంట్లో. ఇదంతా రాజకీయ నాయకులే. కరీంనగర్ జిల్లా చూద్దాం, ఎంత అన్యాయం అయిపోయింది. మొత్తం గంగుల కమలాకర్ ఉండే అప్పుడు, తర్వాత తక్కిన పార్టీ వాళ్ళు, వేరే పార్టీలు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి కొండలను కొట్టేసింది. ట్యాన్ బ్రౌన్ చాలా కాస్ట్లీ, అది యూరోప్లో చైనాలో చాలా గిరాకీ ఉంది. కొండలని పోయినాయి, కొండలు లేవు. ఆఖరికి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు లక్షల మంది వస్తారు. అక్కడ కూడా వెనక నుంచి కొట్టేస్తే బస్సు చుట్టూ తిరిగిపోయింది. మొదటి రోజే బస్సు చుట్టూ తిరిగిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయారు బస్సులోంచి. సిగ్గు శరమం ఎవరికన్నా. అసలు కొండలు కొట్టేస్తే వర్షం ఎట్లా పడుతుంది? కొండలు ఉంటే దాని అడివి ఉంటే ఆ చల్లటి గాలి వీచి మబ్బులు కరిగి వాన పడుతుంది. ఇప్పుడు వర్షాలు ఉండయి, వర్షాలు లేకపోతే పంటలు ఉండయి. ప్రకృతి అంతా నాశనం అవుతుంది. ప్రకృతి నాశనం అయితే వాళ్ళందరూ జైలు పెట్టాలి. నాశనం చేసిన ఎవడైనా ఆ సంజీవరెడ్డి ఓడవాడు, సంజీవరెడ్డి కాదు నిర్జీవరెడ్డి వాడు. బుద్ధి లేదు. ఎట్లా చెరువు ఎట్లా తవ్వుతావు, ఎట్లా కడతాడు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? గులాంలా మీరు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తుండు? ఎస్ఐ ఏం చేస్తుండు? సిఐ ఏం చేస్తుండు? దొంగలు వాళ్ళంతా. వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. కోర్టులో కేసు ఇద్దాము, వాళ్ళందరినీ బట్టలు ఇప్పించి వాళ్ళ యూనిఫామ్ ఇప్పించేసి వాళ్ళని జైలు పెట్టేట్టు చేయాలి. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులే కదా దీనికి అంటున్నది, దొంగలే కదా. రాజకీయాలంటే దేశంలో డెమోక్రసీ లేదు. ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ అయింది. యూరోప్లో మొత్తం భయంకరంగా ఎండ ఉన్నది. రోడ్లు కూడా కరిగిపోతున్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ హాసుకు పోతే మక్కాకు పోతే వేడికి 1300 మంది చచ్చిపోయింది. ఈసారి మొత్తం మిస్ట్ ఫ్యాన్లు, ఇట్లాంటి ఫ్యాన్లు పెట్టితే దాంట్లో తుంపర్లు పడతాయి, నీటి తుంపర్లు, అట్లా బతుకున్నారు. మొత్తం తుంపర్ల ఫ్యాన్లు పెట్టి, మిస్ట్ ఫ్యాన్లు పెట్టి మక్కా నిండా. ఇంత భయంకరంగా ప్రకృతిని నాశనం చేస్తే మానవ జాతి ఉండదు, మానవ జాతి నాశనం అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ ఇండియాని నాశనం చేస్తారు. అమెరికా వీసా తీసుకుంటారు, పోయి అమెరికా సెటిల్ అవుతారు. ఇక్కడ ఉండే వాళ్ళు. అందుకని ఏమవుతుంది ఇండియా అంటే, మాకేముంది, హెల్ విత్ రెస్టెడ్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళని నమ్మద్దు. దేశద్రోహులు వీళ్ళంతా. దేశద్రోహులు అమ్మ, వాళ్ళు మనుషుల ద్రోహులు కాదు. ఈ దేశద్రోహులు రాజకీయ నాయకులందరినీ ఒక తీర్మానం చేద్దాం, దేశద్రోహం చేస్తున్నారు, మిమ్మల్ని శిక్షించాలని చెప్పి ప్రజల కోర్టు పెడదాం. ప్రజల కోర్టుకి ఇచ్చి దేశద్రోహాన్ని బిరుదులు ఇద్దాం వీళ్ళకు. మేము ఉంటాం అమ్మ, అందరు సంఘీభావం ఉంటాం, అందరు సంఘీభావమే ఉండాలి. వీళ్ళు ఇప్పుడు పాపం మనం చేసే పత్రికాగోష్ఠి ఉద్యమం, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పేరుతోటి ఉద్యమాలు మొదలైతాయి. ప్రజల మధ్యన సంఘీభావంతో పోరాటాలు మొదలవుతాయి. నెక్స్ట్ పోరాట దశ తీసుకుని పోవాలి. దానికి మేము అందరం మద్దతు ఉండాలి, సంఘీభావం ఉండాలి. మేమంతా ఉంటామమ్మా. నమస్కారం.